అయ్యో పాపం, చికెన్ లేదు కదా అందరికీ. సండే రోజు చికెన్ తినొద్దని చెప్తున్నారు కదండి. అడ్జస్ట్ చేసుకోవాలి అప్పుడప్పుడు, హెల్త్ ముఖ్యం కదా. ఇద్దండి, నేనైతే ఈరోజు సొరకాయ పప్పు అయితే చేస్తున్నానండి. ఇక నిన్న వంకాయ పులుసు చేశాను, అది కొంచెం ఉంది. ఇక ఇప్పుడైతే సొరకాయ పప్పు. హెల్త్ ముఖ్యం కదా. నాన్ వెజ్ ప్రియులకి ఏడుపు ఒక్కటే తక్కువ అనుకుంటా. చికెన్ లేనిదే కొంతమందికి ముద్ద దిగదు. ఆ కోవలో మేము కూడా ఒకళ్ళం. సండే వస్తే నాన్ వెజ్ కావాలి, కానీ తప్పదు కదా. లేనిపోని రోగాలు కొని తెచ్చుకోలేము కదా మన ఇంటికి, మన ఒంటికి. ఇంకేంటండి, మీరు సండే రోజు ఏం చేసుకుంటున్నారు? స్పెషల్స్ వెజిటేబుల్స్లో చెప్పండి. నాన్ వెజ్ కాదు, వెజిటేబుల్స్లో స్పెషల్స్ ఈరోజు మీరేం చేసుకుంటున్నారు నాకైతే కామెంట్ చేయండి. మా చిట్టి తల్లి అయితే డ్రాయింగ్ వేస్తుందండి, నేర్చుకుంటుంది. ఈ మధ్య ఖాళీగా ఉన్నప్పుడల్లా డ్రాయింగ్ ప్రాక్టీస్ అయితే చేస్తుంది. అది కూడా వాళ్ళకంటే ఇప్పుడు ఆన్లైన్లో వచ్చినాయి కదా, కమ్మగా నెట్ పెట్టుకుంటారు, నెట్లో వీడియోస్ పెట్టుకుంటారు, నేర్చుకుంటారు. మనప్పుడు కూడా ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటే బాగుండేది కదా. ఇప్పుడు పిల్లలకి అన్నీ రెడీగా ఉంటున్నాయి, ఆన్లైన్లో ఇంకా పెట్టుకొని నేర్చుకుంటుందండి. ఓకే అండి, హెల్త్ చూసుకోండి ఫస్ట్, హెల్తీగా ఉండండి. మా చిన్న ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. బాయ్.